మా కళ్ళ ముందే సైలెంట్ గా అదే అంబులెన్స్ లో ఎక్కించి వాళ్ళ కుటుంబ సభ్యులతో అంబులెన్స్ లో పంపించేశారు. డెత్ ఈసీజీ ఎక్కడుంది, ఐపీ రిపోర్ట్ ఎక్కడుంది, అసలు డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ మెడికేషన్ చార్ట్స్ తీసుకుని బయటికి రండి. ఇక్కడ ఒక సర్పంచ్ బయటకు వచ్చి కాంప్రమైజ్ చేసుకుని ఆయన ఏదో మాకు ఒక అబద్ధ మాట చెప్పేసి ఆయన కూడా కారులో వెళ్ళిపోయాడు. మేము అడిగేదల్లా ఒకటే ప్రశ్న, పేషెంట్ ఎందుకు చనిపోయారండి, రీజన్ ఏంటి? అనారోగ్యంతో ఇక్కడ జాయిన్ అయ్యారు, చనిపోవడానికి ఏదో కారణం ఉంటుంది కదా, అది వచ్చి బయటికి వచ్చి మాట్లాడానంటే మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకుంది. మమ్మల్ని ఏమో లోపలికి వెళ్ళనివ్వట్లే. సరే మేము మైకులు కెమెరాలు పక్కన పెట్టి వెళ్ళి మాట్లాడతాం, దానికి కూడా మమ్మల్ని అలౌ చేయట్లేదు ఇక్కడ ఉన్న సిబ్బంది. సో ఇందాక ఇక్కడ సిబ్బంది మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మైకులు పట్టుకుని ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు పేషెంట్ చనిపోయారు, మరి డెత్ ఈసీజీ ఎక్కడుంది, బ్లడ్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి, ఇన్ పేషెంట్ ఐపీ రిపోర్ట్ ఎక్కడుంది, విటల్ చార్ట్ ఎక్కడుంది, మెడికేషన్ చార్ట్ ఎక్కడుంది, అవన్నీ బయటకు తీసుకుని రండి. ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లా. మాకు ఏం తెలియదు అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు మాతోటి. దాదాపు 2:30-3 గంటలు అవుతుంది, ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటే ఇప్పటి వరకు రావట్లా. అంటే మనిషి ప్రాణాలతో వీళ్ళు చెలగాటమా? ఒక మనిషి ప్రాణాలతో ఈ హాస్పిటల్ యాజమాన్యానికి కావచ్చు, ఇక్కడ సిబ్బందికి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మనిషి ప్రాణాలతో చెలగాటమా? ఎంతసేపు అవుతుంది, ఇప్పటికీ ఒక్క పర్సన్ రాలే. అలాగే వేరే పేషెంట్స్ ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇతర వేరే పేషెంట్స్ ఇక్కడికి వచ్చినా వారు కూడా మాతో మాట్లాడుతున్న పరిస్థితి. వారిని అడ్డుకుంటున్నారు, లోపలికి వెళ్ళి తీసుకుని దాచుకుంటున్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది. ఇప్పటి వరకు పాప మా పేషెంట్స్ ఇంకా రాలా, బయటికి దాచారు లోపల. పని వాళ్ళ దగ్గరికి మేము వెళ్దామంటే ఇంకో ఈ గొలుసులు కట్టేశారు. మరి ఎక్కడున్నాయి డెత్ ఈసీజీ ఎక్కడుంది? యాదమ్మ చనిపోయింది, డెత్ ఈసీజీ ఎక్కడుంది? ఇన్ పేషెంట్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి, మెడికేషన్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి, విటల్ చార్ట్ ఎక్కడుంది, మెడికేషన్ చార్ట్ ఎక్కడుంది, డాక్టర్ నోట్స్ ఎక్కడుంది? ఇవన్నీ కూడా మరి తీసుకుని రండి. డాక్టర్స్ ఎక్కడున్నారో తీసుకొచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మరి మాకు తెలుసో లేదని అడుగుతున్నప్పుడు ఇన్ని రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ చనిపోవడానికి గల కారణం ఇది అని మాట్లాడడానికి మీకేంటి నొప్పి, మీకేంటి భయం? అసలు డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ నోట్స్ తీసుకుని ఆ మెడికేషన్ చార్ట్స్ తీసుకుని బయటికి రండి. ఆ డెత్ ఈసీతో రిపోర్ట్స్ తో బయటికి రండి. ఎందుకు రావట్లే మీరు బయటికి మాట్లాడడానికి? పేషెంట్ ఎందుకు చనిపోయాడో గల కారణాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళని కాంప్రమైజ్ చేసి మీరు పంపించిన అవన్నీ కూడా మేము తీయలేదనుకుంటున్నారా? మేము ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా రికార్డ్ చేసాం, ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మేము. ఇవన్నీ కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ కావట్లా. మాకు తెలుసా లేదో అని అడిగి మమ్మల్ని ఎంత క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది. మరి ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇన్ని రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుని ఒక్క డాక్టర్ అయినా రావాలి కదా. మీ డాక్టర్స్ చదువుకోలేదా? మీ డాక్టర్స్ కి మాట్లాడడం రాదా? కనీసం మీడియా వాళ్ళతో కూడా సహకరించి మాట్లాడలేని డాక్టర్ సాధారణమైన పేషెంట్ ఏం మాట్లాడతాడండి? నాకు అనారోగ్యం వచ్చిందని వచ్చిన పేషెంట్ కి అమ్మ మీకేమైందని ఏం మాట్లాడతాడు డాక్టర్? బయటకు వచ్చి మాట్లాడలేని డాక్టర్ లోపల అంతర్గతంగా నువ్వేం చేస్తున్నావు పేషెంట్స్ తో? ట్రీట్మెంట్ కి వచ్చిన ఇక్కడ వేరే పేషెంట్స్ దగ్గర మీరు వేసే బిల్లులు ఎంత? సార్ మీరు ఇందాక నాతో మాట్లాడుతున్నారు, మీరు చెప్తారా? మీరు ఇందాక ఈ హాస్పిటల్ కి సంబంధించి ఈ దుస్థితి గురించి మీరు చెప్తా అన్నారు, మీరు చెప్తారా? రైట్. ఇంకా చాలా మంది ఉన్నారు, ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ తో ఖచ్చితంగా మన మీడియా ముందుకు వస్తారు. మరి డాక్టర్స్ వీళ్ళు నిజంగా లోపల ట్రీట్మెంట్లు చేస్తున్నారా, లేదంటే సినిమాలో చూపించేటట్టు ఠాగూర్ సినిమాలో చూపించేటట్టు దండాలు చేస్తున్నారా? అంటే ఒక్క డాక్టర్ లేడా ఇంత పెద్ద హాస్పిటల్లో, వెల్నెస్ హాస్పిటల్లో ఒక్క డాక్టర్? కనీసం యాజమాన్యం సిబ్బంది గల కారణం ఏంటో చెప్పడానికి ఒక్క పర్సన్ లేరా? ఎక్కడ ఉంది డెత్ ఈసీజీ? ఎక్కడ ఉంది? తీసుకుని రండి బయటికి. పేషెంట్ యాదమ్మ పేషెంట్ ఎందుకు చనిపోయిందో మేము చూస్తాం, కొన్ని మీరు వివరించండి ప్రజలకి. యాదమ్మ చనిపోయింది కారణం ఇది, ఇగో డెత్ ఈసీజీలో ఇది వచ్చిందని చెప్పండి. కాబట్టి ఏమి బయటికి చెప్పట్లేదు కాబట్టి మీరు ఏదో దాచారు. ఏం చేస్తున్నారు మీరు? ప్రజలు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ విషయాన్ని మీరు బయట పెడతారా పెట్టరా, లేకపోతే మేము లోపలికి వచ్చి మిమ్మల్ని అడగాల? ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయాలి. మరి అంతర్గతంగా ఏం చేస్తున్నారో లోపల ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయాలి కదా సార్. పేషెంట్ ఎందుకు చనిపోయిన విషయాన్ని బయటకు వచ్చి చెప్పినప్పుడు లోపల ఏం చేస్తున్నారో, ఏ దండాలు చేస్తున్నారో చెప్పాలి కదా. ఇందాక వరకు కూడా సిబ్బంది ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇన్ని రిపోర్ట్స్ అడిగేసరికి సిబ్బంది ఇక్కడి నుంచి పారిపోయారా?
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది సార్ వెల్నెస్ హాస్పిటల్. ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక్కరు కూడా రెస్పాండ్ కావట్లా. పేషెంట్ ని కాంప్రమైజ్, తాలూకా బంధువుని, పేషెంట్ తాలూకా బంధువుల్ని కాంప్రమైజ్ చేసి ఇక్కడి నుంచి పంపించేశారు. ఆ పేషెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తేనే మా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చారు. మా కళ్ళ ముందే అంబులెన్స్ లో వాళ్ళని ఆ వెనక్కి తీసుకెళ్లి, ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు, ఆ వెనక్కి తీసుకెళ్లి సైలెంట్ గా అదే అంబులెన్స్ లో ఎక్కించి ఆ పేరెంట్స్, ఎవరైతే ఆ మహిళ చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులతో అంబులెన్స్ లో పంపించేశారు. ఇక్కడ ఒక సర్పంచ్ బయటకు వచ్చి కాంప్రమైజ్ చేసుకుని ఆయన ఏదో మాకు ఒక అబద్ధ మాట చెప్పేసి ఆయన కూడా కారులో వెళ్ళిపోయాడు. మేము అడిగేదల్లా ఒక్కటే, ఒక పేషెంట్ చనిపోయింది, కారణం ఏంటో చెప్పండి. అది మీరు నిర్లక్ష్యమా, లేకపోతే పేషెంట్ కి అనారోగ్యం ఎక్కువ అవడం వల్ల చనిపోయాడా తెలియాలి కదా. మీరు బయటకు వచ్చి చెప్పరు. వేరే వాళ్ళకి ఇలా జరగదని గ్యారంటీ ఏంటి? మీరు అలా అయినా సరే కనీసం బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఎక్కడున్నారు మీ డాక్టర్స్? ఎక్కడుంది డెత్ ఈసీజీ? ఎక్కడుంది మెడికేషన్ చాట్? ఎక్కడుంది విటల్ చాట్? డాక్టర్ నోట్స్ ఎక్కడ? బిల్ రిపోర్ట్స్ ఎక్కడ? ఇన్ పేషెంట్ డీటెయిల్స్ ఏవి? ఐపీ రిపోర్ట్స్ ఎక్కడ? ఓపీ రిపోర్ట్స్ ఎక్కడ? ఇవన్నీ ఇస్తారా? ఇవ్వలేరా? మీరు చదువుకోలేరా? డాక్టర్స్ లేరా? ఇక్కడ ఎవరన్నా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? సర్టిఫికెట్లు కొనుక్కునే ఇక్కడ వైద్యం చేస్తున్నారా? ఒక్క పర్సన్ రాలేదు 3:30 గంటల నుంచి. మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, చూడొచ్చు మీరు క్లియర్ గా. ఒక్క పర్సన్ బయటికి రాలేదు డాక్టర్. సో మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక డాక్టర్ లోపల ఆ గదిలో దాక్కున్నారు. నిజంగా తలుపులు వేసుకుని దాక్కున్న పరిస్థితి. ఖచ్చితంగా మేము బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కెమెరామెన్ పవన్ తో రెడ్ టీవీ తేజ. యాదమ్మ ఒక పేషెంట్ చనిపోయిందన్న, ఎందుకు చనిపోయిందో డాక్టర్ కనీసం వచ్చి చెప్పండి మీడియా వాళ్ళకి. రీజన్ ఏంటో, ఆమెకున్న అనారోగ్య పరిస్థితి ఏంటో చెప్తే అయిపోద్ది కదా. పేషెంట్ తాలూకా కుటుంబం, డాక్టర్స్, యాజమాన్యం కాంప్రమైజ్ చేసుకున్నారు. ఓకే, నిర్లక్ష్యం చేసింది ఎవరు? ఇష్యూ ఏంటి? ఈ రోజు యాదమ్మ అయిపోయింది, రేపు ఇంకో పేషెంట్ ఎవరో వస్తారు, వారికి కూడా ఇదే జరగదు ఏంటి? ఎంతమందికైనా ఇట్లా కాంప్రమైజ్ చేసుకుంటూ పోతారా? సెటిల్మెంట్ చేసుకుంటూ పోతారా? ప్రాణాలతో వీళ్ళు అట్లా దాన్ని అడుగుతుంటే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కనీసం డాక్టర్ బయటకు వచ్చి చెప్తా, సార్ ఇష్యూ ఇది, సార్ ఇది ఇలా జరిగిందండి, ఇది ఇష్యూ అని చెప్తే అయిపోద్ది కదా. ఎందుకు చెప్పట్లా? లోపల ఏం బోటకాలు ఉన్నాయి, ఏ నాటకాలు ఆడుతున్నారు మరి లోపల. ఇంకొక పేషెంట్ ఏమో ఆయన నిమ్స్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తే 60,000 గుంజారంట నైట్కి నైట్. 12,000 ఇప్పుడు మెడిసిన్ కి తెమ్మంటే మా వల్ల కాదని దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు. చెప్పండి చెప్పండి. సార్ హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల యాదమ్మ అనే ఒక పేషెంట్ చనిపోయింది. బ్రదర్ ఉన్నారా మీ హాస్పిటల్లో? డాక్టర్లు ఉన్నారా లేరా? ఎవరికి మాట్లాడడం రాదా? చదువుకోలేదా? ఇక్కడ సిబ్బంది నన్ను అడిగారు కదా, డాక్టర్ కి వార్డు బాయ్ కి తేడా తెలియదని. మరి ఇక్కడ ఇష్యూ జరిగింది, ఏమండి ఎంతసేపు ఉన్నా నేను? ఇష్యూ జరిగింది, నాకు మాట్లాడడం రాదన్నారు సిబ్బంది. మరి వాళ్ళ డాక్టర్లకి మాట్లాడుతూ వస్తే బయటకు వచ్చి ఇష్యూ గురించి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లా? డాక్టర్స్ లేరా లోపల? చదువుకోలేదా మీ డాక్టర్స్? ఇలా సిబ్బంది దౌర్జన్యం మా పైన. ఖచ్చితంగా నేను ఇంకొక 2 పేషెంట్స్ ని చూపించే ప్రయత్నం చేస్తా. 2 పేషెంట్స్ ని ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో ఈ వెల్నెస్ హాస్పిటల్ కి సంబంధించి 2 పర్సన్స్ ని, హస్బెండ్ అండ్ వైఫ్ ని మాతో మాట్లాడుతుంటే, ఆ విజువల్ కూడా పక్కన ప్లే అవుతుంది చూడండి. మాతో మాట్లాడుతుంటే వాళ్ళని లోపలికి తీసుకెళ్లి దాచారు. అక్కడి నుంచి కూడా ఆ పర్సన్ నాకు సైకిల్ చేశాడు, నేను వస్తా బ్రదర్ అని చెప్పి. ఎందుకంటే ఏదో రకంగా ఇబ్బంది పెడతారు కదా, బిల్లుల దగ్గర ఏదో రకంగా ఇబ్బంది పెడతారు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మాట్లాడిస్తా. వీళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా బయట పెడతాం. మరి ఎంతసేపు అయింది, ఎవరో డాక్టర్లు లేరు అనుకుంటా, మరి బయటకు వచ్చి ఒక్క పర్సన్ కూడా మాట్లాడట్లా.